రైట్. వెల్కమ్ టు ట్రూత్ ప్లస్. దిస్ ఇస్ కిటు. నిజాల్ని నిజాల్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తే దాడులు చేస్తున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే నరికేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉదంతం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. కూటమి ప్రభుత్వంలో జన సైనికుడు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, జర్నలిస్ట్ కోటుపల్లి అయ్యప్పపై టీడీపీ నేతలు కొంతమంది విచక్షణ రహితంగా కత్తులతో దాడులు చేశారు. ఆయన చేసిన తప్పు ఏంటంటే తన తల్లి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి సొసైటీలో లోన్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయంటూ కూడా గత కొన్ని రోజులుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది రెండోసారి ఆయనపై జరిపారు. ఇదైతే జనసేన పార్టీ అధికారంలో రావడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఆ ప్రాంతంలో జరిగే అనేక సమస్యలపై ఆయన కోటిపల్లి కాలం పేరుతో సోషల్ మీడియాలో కూడా అనేక రచనలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఆయన ట్రూత్ న్యూస్ కి లైవ్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప గారు చెప్పండి, నిజంగా ఈ దాడి జరగడం అనేది దురదృష్టకరం. ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు తణుకు ఏ- జిల్లా ఆసుపత్రిలో నేను వైద్యం తీసుకుంటున్నానండి. వాళ్ళు కుట్లు వేశారు, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు, పోలీసు వారు ఇప్పుడే వచ్చారు, రిపోర్ట్ తీసుకున్నారు. ఆ, గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో మా అమ్మగారు వేలిముద్రలు వేసి పురాణ పండ వెంకటరమణ లోన్లు తీసుకోవడం జరిగింది. దాని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించమని, దానికి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానని అనేక సార్లు 87 సార్లు ఇప్పటి వరకు అధికారులకి పీజీఆర్ఎస్ తరఫున ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదు. కేవలం అధికారులు మా గ్రామానికి చెందినటువంటి భూపతిరాజు రవివర్మ, అతను ఆ, రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన సొసైటీ చైర్మన్ గా ఉన్నప్పుడు కానించి గతం నుంచి ఎప్పటి నుంచి అవినీతి జరుగుతూనే ఉంది. రైతులకి రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ ఏవి కూడా ఇవ్వట్లేదండి. వీటి మీద 51 ఎంక్వైరీ కండక్ట్ చేయమంటే అధికారులు మేనేజ్ చేసి తన అగ్రత్వంలో పెట్టుకుని రాజకీయ పలుకుబడితోటి విచారణ జరగకుండా విచారణ అంతా అయిపోయిందని చెప్పి మా మా మీద 51 మంది రైతుల చేత తప్పుడు సంతకాలు చేయించారు. ఆ సంతకాలు కూడా రైతులు కూడా పెట్టకుండా సొసైటీ సెక్రటరీ పెట్టేశారని చెప్పి నోటరీ అఫిడవిట్లు కూడా రైతులు ఇచ్చినప్పటికీ కూడా ఆ సెక్రటరీ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు కానీ, అది పాలనా పరిపాలన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చర్యలు కానీ ఏమి తీసుకోలేదండి. ఉమ్. అసలు ఈ దాడి ఎప్పుడు జరిగింది సార్? ఎటువంటి పరిస్థితులు ఈ దాడి చేశారు మీ పైన? శనివారం పొద్దున్న మా గ్రామంలో మాకున్నటువంటి పొలానికి వెళ్ళి నేను కొబ్బరి మొక్కలు నాటుకుని అక్కడ వ్యవసాయం పనుల నిమిత్తం నేను చేస్తూ ఉంటే నా సహాయకుడు నా పక్కన ఉంటే అక్కడికి అనుకుల శ్రీని అనే ఒక వ్యక్తి వచ్చి అక్కడ గొడవ మొదలు పెట్టాడండి. అతను ఫోన్ చేసి మిగతా మా మండల టీడీపీ అధ్యక్షుడైనటువంటి అధికారి శ్రీను, బ్రహ్మం సాయి, సానబోయిన హనుమంతరావు, పందుల నరసన్న వీళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళందరూ నా మీద దాడి చేసి నా షర్ట్ కూడా చింపేశారు. సదరు విషయాన్ని పోలీసు డిఐజీ కాడి నుంచి అందరి ఉన్నతాధికారులకు కూడా పెట్టడం జరిగింది. నాకు న్యాయం చేయండి, కనీసం అట్లీస్ట్ వాళ్ళు పిలిచి వాళ్ళకి చెప్పండి అన్నాను. కనీసం చేయలేదు. 307 గతంలో సెక్షన్ కేసు కట్టి మా ఇంటి మీద దాడి జరిగింది మార్చి 30వ తారీఖున. ఇంతవరకు దాని మీద అరెస్టులు కానీ, ఎంక్వైరీ కానీ, 2 మెమరీ కార్డులు ఇచ్చాము. ఆ మెమరీ కార్డులు ఓపెన్ చేయడం కానీ, సాక్షులు విచారించడం కానీ 95 రోజులు అయినా కానీ ఏం చేయలేదండి. దర్యాప్తు చేయకుండా పక్కన పెట్టారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టడం. మళ్ళీ నిన్న సాయంత్రం, శనివారం సాయంత్రం మా తూర్పుపేపర్ అనే గ్రామానికి వెళ్ళి మా ఇంట్లో అపరాల వస్తువులు కొనుక్కోవడానికి, అలాగే బండి బాగు చేయించుకోవడానికి మెకానిక్ ఇచ్చారండి నాకు బైక్. నా బండి పోతే అతను బైక్ తీసుకున్నాను. అతను బైక్ బాగు చేసేదాకా అతను బైక్ మీద వెళ్తున్నాను. ఆ బైక్ కూడా కొంచెం వాంటింగ్ ఉన్నదని బాగు చేయించడం కోసం అని నేను తూర్పుపేపర్ వెళ్ళాను. తిరిగి మార్గం మధ్యలో 9:30 ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతోటి విచక్షణ రహితంగా నరికారండి. ఈ భుజం మీద, వెనకాల వీపు పైన 2 చోట్ల కుట్లు పడే విధంగా నరికారు. అలాగే మీపై నన్ను మీపై హెచ్చరించారు. దాడి చేసిన సమయంలో ఎవరైనా పబ్లిక్ ఉన్నారా సార్ అక్కడ చుట్టుపక్కల, లేదంటే అక్కడ నిర్మానుష్య పందుల ప్రాంతం మీద నరస దాడి అంటే జరిగింది? అక్కడ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అండి. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ కరెంట్ కానీ, లైట్లు కానీ ఏమి ఉండవండి. అంతా పూర్తిగా చీకటిగా ఉంటుంది. పొలాలు ఉంటాయండి చుట్టుపక్కల. అక్కడ నుంచి నేషనల్ హైవే కనెక్టింగ్ ఉంటదండి. ఈ రోడ్ నుంచి ఆ పొలాల నుంచి అటు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎంతమంది దాడిలో పాల్గొన్నారు? దాడిలో మార్నింగ్ అయితే 6గురు వచ్చారండి మమ్మల్ని కొట్టినప్పుడు. ఆ ఈవినింగ్ అయితే ముగ్గురండి మంకీ క్యాప్లు వేసుకుని గుర్తు తెలియలేని వ్యక్తుల్లో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మాత్రం కందులు నరసని నేను చెప్పగలనండి. తక్షణమే మీరు పోలీసులకు ఏమన్నా కంప్లైంట్ చేశారండి ఈ సంఘటన పైన? నేను మార్నింగ్ దాడి జరిగిన విషయాన్ని వెంటనే ఎస్ఐ గారికి నేను వాట్సాప్ లో పెట్టడం జరిగింది. డిఐజీ గారికి ఫోన్ చేస్తే గన్ మ్యాన్ ఇచ్చారు. సార్ మీటింగ్ లో ఉన్నానన్నారు. మళ్ళీ ఆయనకు కూడా వాట్సాప్ లో కానీ, ఎస్పీ గారికి, మొత్తం అందరికి కూడా వాట్సాప్ కానీ, టెక్స్ట్ మెసేజ్లు కానీ పంపించడం జరిగింది. ఆ వివరాలు, నాకు మీద దాడి జరిగిన వివరాలు ఇవన్నీ కూడా మార్నింగ్. కానీ ఈవినింగ్ పిలిచి కనీసం కేసు కట్టకపోయినా అట్లీస్ట్ వాళ్ళని పిలిచి అడగమని చెప్పాం. అది కూడా చేయలేదండి.
సాయంత్రం ఈ దాడి జరిగింది. ఇంకా అసలు గతంలోనే నా మీద 300 ఎస్ అసలు మా ఇంటి మీద దాడి జరిగిన ఓకే కేసులో ఇంతవరకు పురోగతి లేదని నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా ఇచ్చానండి. మా మంత్రివర్యులు అయితే డిఎస్పీ సార్ తో కూడా మాట్లాడారు నిన్న. సార్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు పోలీసు వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారండి. అంటే అసలు జనసేన కానివచ్చు, ఇటు టీడీపీ కానివచ్చు, బీజేపీ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మీరు జనసేనలో చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో ఒక జన సైనికుడిపై కూటమి ప్రభుత్వాల దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు మీ ఒక సీనియర్ అడ్వకేట్ కి న్యాయం జరగకపోతే, మీలాంటి వ్యక్తులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అసలు? అంటే హింసాత్మకమైనటువంటి మార్గాలతో శాంతి భద్రతలకి భంగం కలుగుతుందండి. హింసే ప్రవృత్తిగా ఉండకూడదు. సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి. మనకి మంచి రాజధాని ఉండాలి. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి పథకం పేదవాడికి అందాలి. ఇదే మేము కోరుకుంటాం. హింసా ప్రవృత్తితో కాదు. మా కండవేల్ కోఆపరేటివ్ సొసైటీ మీద 51 ఎంక్వైరీ వేయాలి. ఇటువంటి దాడులు జరగకుండా లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండేలాగా పోలీసులకి ఖచ్చితంగా దిశానిర్దేశం చేయాలి. అలాగే కొంత రాజకీయ ఒత్తిడి అయితే పోలీసు అధికారుల మీద కూడా ఉంది. దాన్ని కూడా తప్పు పట్టకూడదు. ఆ రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా ఈ కేసులో దర్యాప్తు చేసి నాకు న్యాయం చేయాలని, నా ఇంటి మీద దాడి జరిగిన గతంలో కూడా 307 కేసు కట్టారు. దాని మీద కూడా దర్యాప్తు చేయాలని, మా మీద అక్రమంగా బనాయించిన ఎస్సీ ఎస్టీ కేసుకి నాకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఆ కేసుని పూర్తి స్థాయిలో విచారించి దాన్ని తొలగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి. ఈ దాడి వెనుకున్న వ్యక్తులు ఎవరని మీరు అసలు అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా మీరు ఎవరిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు? భూపతిరాజు రవివర్మ అని చెప్పి అతను టీడీపీ పార్టీలో ఉన్నారండి. అతను అతికాల శ్రీను అని చెప్పి అతను టీడీపీ మండల పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కొంతమంది 30-40 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్లుగా తయారు చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునండి వాళ్ళు వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు సమకూర్చి ఈ రకంగా దాడులు పురుగొల్పుతున్నారు. వాళ్ళ వెనకాల ఉంటున్నారు, వీళ్ళు దాడులు చేపిస్తున్నారు. నిన్నైతే నన్ను కొట్టిన వ్యక్తుల్లో అతికాల శ్రీను బాగా ఎక్కువ అండి. ఎందుకంటే తన మండల ప్రెసిడెంట్, తను అధికారం పార్టీలో ఉన్నారు. తను ఏం చేసినా సరే ఇంకా అబద్ధాలు చెప్పడం, పై వ్యక్తులకి మోసం చేయడం ఇదేనండి. తను ఏం తప్పు చేసినా సరే చర్యలు తీసుకోరు. తన మండల ప్రెసిడెంట్ కాబట్టి ఇంకా చెప్పిందే వేదం అని చెప్పి ఇంక ఇలా జరుగుతుందండి. నేను పార్టీ పరంగా కూడా అతని మీద అయితే చర్యలు తీసుకుంటే ఈ న్యాయం జరుగుతుందండి మాకు. మొదటిసారి అసలు ఈ అవినీతిని మీరు ఎప్పుడు బయట పెట్టారు? అసలు ఇంత ఈ 2000 జరుగుతున్న అవినీతిని మొదటిసారి మీరు ఎస్ గత గత వైసీపీ ప్రభుత్వంలో నుంచి కూడా 2023 నుంచి ఈనాటికి 87 కంప్లైంట్లు నేను ప్రజావేదికలో పెట్టడం జరిగింది. అప్పుడు గతంలో జనవాణిలో పెట్టడం జరిగింది. స్పందన పిటిషన్ లో పెట్టడం జరిగింది. ఇప్పటికి 11 పిటిషన్లు ఓపెన్ స్టేటస్ లో ఉన్నాయి. దాని మీద అధికారులు 51 ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా కేవలం 51 మంది రైతుల చేత తప్పుడు సంతకాలు పెట్టించి విచారణ అయిపోయింది. ఇలాగే కంప్లైంట్లు పెడతారు. కంప్లైంట్ పెట్టి వ్యక్తి అని మా మీద కూడా గ్రామ బహిష్కరణ చేశారని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఉన్నతాధికారులు పంపడం జరిగింది. నేను రైతులను కూడా అడిగాను, మీరు ఎందుకు సంతకాలు పెట్టారు, మేము ఎప్పుడైనా తప్పు చేశానా అని. అందులో కొంతమంది రైతులు అయితే ఆ సంతకాలు కాదు, ఇది సొసైటీ సెక్రటరీ పెట్టేశారని నోటరీ అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటరీ అఫిడవిట్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. అయినా సరే న్యాయం చేయట్లేదండి. అసలు ఎన్ని కోట్ల అవినీతి జరిగిందంటారు? అసలు ఎన్ని సుమారు కోట్ల 20 అవినీతి కోట్ల జరిగిందంటారు ఈ సంవత్సరం? సుమారు 20 కోట్ల పైన అవినీతి ఉంటుందండి. మీరు ఇన్ని ఫిర్యాదులు చేసిన తర్వాత కనీసం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు ఎవరన్నా దీనిపై విచారణ చేశారా? ఒక 20 సార్లు విచారణ పేరుతో రమ్మంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆధారాలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, జగన్నాథ రెడ్డి అండి డిసిఓ జిల్లా ఎస్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, ఆయన ఇంతవరకు కూడా విచారణ చేయకుండా విచారణ చేసేసామని రాసేస్తున్నారండి. ఆయనకి 5వ తారీఖున వెళ్ళి ఆయనకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇమ్మన్నారు. 5వ తారీఖున డాక్యుమెంట్లన్నీ ఇస్తే మే 5వ తారీఖుని 11వ తారీఖు నాకు లెటర్ పంపించారు. మీరు మా ఆఫీస్కి వచ్చి అదే మీరు మేము ఇమ్మని చెప్పాము, మీరు ఏ సబ్మిట్ చేయలేదని. కానీ నేను వాళ్ళకి అధికారులకి సమర్పించే టైంలో వాళ్ళకి తెలియకుండానే వీడియో తీసుకున్నానండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలా వీడియో ఉన్నది కాబట్టి అతను అబద్ధాలు చెప్పినా మన దగ్గర ఆధారం ఉన్నదండి. అలాగే నాకు 11వ తారీఖు నాకు లెటర్ పంపించారండి, మిమ్మల్ని ఆధారాలు సమర్పించమన్నా మీరు సమర్పించలేనందువల్ల మేము విచారణ చేయలేదని. నేను ఆధారాలన్నీ కూడా ఇచ్చానండి సూపరింటెండెంట్ గారి ఆఫీస్ కి. ఈ రోజు నా ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ రోజు వీడియో తీసినటువంటి వీడియో. అసలు మీపై మీ కుటుంబాన్ని కూడా గ్రామం నుంచి వెలివేశారంటూ కూడా మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అసలు దానికి కారణం ఎవరు? ఎటువంటి పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగింది? మేము కండవేల్ గ్రామంలో 27 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. నాకు ఎవరితోటి వ్యక్తిగత విభేదాలు కానీ ఆర్థిక పరమైన గొడవలు కానీ ఎప్పుడు ఏవి లేవండి. కేవలం ఇతను అవినీతిని ఓకే బయటకు తీస్తున్నామని చెప్పి ఇతను కొంతమందితో క్రియేట్ చేసి మా బార్ యూనియన్ కూడా వెళ్ళి
చీపుర్లెట్టి కొడతాము, కత్తులతో దాడి చేస్తామని పాంప్లెట్లు పంచితే మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా దాన్ని కామేష్ గారు కూడా ఖండించారండి. మీరు ఇటువంటి చేయొద్దు, బార్ వాతావరణాన్ని మీరు తప్పు దారికి పట్టించొద్దు, హింసాత్మకమైనటువంటి మార్గాలను ఎంచుకోకండి, ప్రశాంతంగా చేయండి అని. నేను చట్ట ప్రకారం వెళ్తున్నానండి, కోఆపరేటివ్ ట్రిబ్యునల్ లో కూడా వేసాము. మేము చట్ట ప్రకారం వెళ్తున్నప్పుడు ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావట్లేదండి. ఓకే. ఎటువంటి న్యాయం కోరుతున్నారు మీరు జనసేన పార్టీ తరపున అయ్యప్ప గారు? మా పంచాయతీలో భీకరంగా అవినీతి జరుగుతుందండి. మా పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. మా పంచాయతీకి సర్పంచ్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. అందువల్ల మేము ఏమీ ప్రశ్నించలేకపోతున్నాము. దీనికి వెనక ఉన్నటువంటి వ్యక్తి భూపతిరాజు రవివర్మ, అధికారులు శ్రీను అండి. వీళ్ళిద్దరి హయాంలో పంచాయతీ సొసైటీలో భారీగా అవినీతి జరుగుతుంది. పంచాయతీ నిధుల మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని, ప్రతి నిధులు ఎలా ఎలా ఖర్చు చేశారని, అలాగే సొసైటీ మీద 51 ఎంక్వైరీ జరిగి పారదర్శకంగా రైతులకి రావాలండి. పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కుటుంబాలకు ₹1,00,000 ఇవ్వడం కాదు, మా గ్రామంలో ఉన్నటువంటి అవినీతిపై 51 ఎంక్వైరీ చేస్తే, అలాగే నా మీద దాడి చేసిన వ్యక్తుల మీద పోలీసు విచారణ ద్వారా చట్ట ప్రకారంగా శిక్షించాలి. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి శాంతి భద్రతలను కాపాడాలని, అలాగే పోలీసు అధికారుల మీద రాజకీయ ఒత్తిడి లేకుండా ఉండాలని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాను. పారదర్శకంగా పోలీసులు జవాబుదారితనంగా విచారణ ప్రారంభించి విచారణ పూర్తి చేయాలి. నా ఇంటి మీద దాడి చేసిన 307 సెక్షన్ ప్రకారం కేసు కట్టారు. ఆ నిందితులను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాగే మా ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద పార్టీ ప్రకారంగా, వాళ్ళ మీద విధానపరమైనటువంటి పార్టీ ప్రకారంగా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నానండి. జనసేన పార్టీకి సంబంధించి మీరు ఫిర్యాదు కూడా అందించనని చెప్పారు. పార్టీ పెద్దలు ఏమైనా స్పందించారా? మాకు నుంచి ఏమైనా సానుకూలంగా ఏమైనా స్పందించిన పరిస్థితి ఉందా? మా మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు అయితే నిన్న సంఘటన జరిగిన వెంటనే డిఎస్పీ సార్ తో మాట్లాడి తక్షణమే అయ్యప్పకి న్యాయం చేయాలని చెప్పి పోలీసుల్ని ఆదేశించడం కూడా జరిగిందండి. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా ఈ సమస్యను తీసుకువెళ్లారండి మీరు ఏమైనా? మా ఎమ్మెల్యే ఆయనండి, మా మంత్రివర్యులు ఎమ్మెల్యే కూడా మా దుర్గేష్ గారే. అవునా? ఓకే. ఓకే. ఆయన చెప్పిన వెంటనే డిఎస్పీ గారు రావడం, ఎంక్వైరీ మొదలు పెట్టారు. అంటే డిఎస్పీ మీరు గారు కాదండి, చేస్తున్న ప్రధానమైన పోలీస్ సిబ్బంది వచ్చారండి, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. దానిలో భాగంగానే విచారణ ప్రారంభిస్తున్నాము అని చెప్పారు. గతంలో కూడా మా ఇంటి మీద దాడి చేసి 307 సెక్షన్ కట్టారు. దాంట్లో కూడా పురోగతి సాధించలేదు ఏదిని. ఇప్పుడు ఆ కేసును కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయమని, అలాగే మా మీద పెట్టిన తప్పుడు ఎస్ఐ అట్రాసిటీ కేసుల్లో నేను పెనుగొండలో ఉన్నానంటే ఆ రోజు నా దగ్గర వీడియో ఉంది. ఆ సంఘటన స్థలానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అఫెన్స్ జరిగిందని చెప్తున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీసుకుని, అక్కడ ఆ ప్రాంతంలో నేను లేను కాబట్టి దాన్ని కూడా దర్యాప్తు చేసి తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆ భూపతిరాజు రవివర్మ, ఆ కేసు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ వ్యక్తిని కూడా శిక్షించాలి. అలాగే ఎవరైతే తనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో జాబ్ ఇస్తానని వాళ్ళు తన ఆధీనంలో పెట్టుకుని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి భూపతిరాజు రవివారం మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధికారుల శ్రేణి మీద పార్టీ ప్రకారంగాను చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ అనుచరులు ఎటువంటి దాడులు జరగకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది మీ సొసైటీలో అంటూ కూడా మీరు ఒంటరిగా ఫైట్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో అటు గ్రామస్తుల నుంచి మీకు ఏమైనా సహకారం లభిస్తుందా? గ్రామస్తులు ఎవరు సహకరించినా మా ఊర్లో ఆటో రమేష్ అని వాళ్ళ అబ్బాయి కామెంట్ పెట్టారండి, అయ్యప్ప కరెక్ట్ గా ఉంటాడని. వెంటనే వాళ్ళు వెళ్ళి పంచాయతీ ద్వారా వెళ్ళి పూలు ఇప్పించారండి. వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఉమ్. ఏమనంటే మీరు ఆక్రమంలో కట్టారంటారు. ఆక్రమంలో కడితే ఊరందరికీ తీయాలి కదా, కానీ వాళ్ళు ఒక్కళ్ళే పట్టుకుని తీయడం ఏంటండి. రోడ్డుకి దాదాపు అంటే ఎవరైతే 10 మీకు అడుగుల సపోర్ట్ దూరంలో ఉన్న చేస్తున్నారో వాళ్ళు వీళ్ళు వేధిస్తున్న పరిస్థితి ఇబ్బందులు ఉందంటారు. పెడుతున్నారు, వేధిస్తున్నారు. చల్లా ఉమ్. రాంబాబు అనే ఒక వ్యక్తికి కరెంట్ ఇవ్వలేదు, అతను జనసేన మండల ఉపాధ్యక్షుడు. అట్లా చాలా మంది అండి. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలో నాకు ఒక గుమస్తా గారు సహకరిస్తున్నారని చెప్పి సత్య దుర్గా ప్రసాద్ అని అతను డీప్ ప్రమోట్ చేసి గుమస్తా నుంచి అటెండర్ గా చేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారండి. ఉమ్. మరి ఇంత తంతు జరుగుతా ఉంటే ఇంకో ఇద్దరు అధికారులు ఎందుకు వ్యక్తులు ఎవరైతే స్పందించలేదంటారు? భాస్కర్ మూర్తి అని ఏంటంటే, వాళ్ళు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో పెద్ద పెద్ద పార్టీలు మారి బాగా రాజకీయాల్లో పరిచయస్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అబద్ధాలే చెప్తున్నారండి. ఆ అబద్ధాలే ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవం ఏంటి, వాస్తవాలు ఏంటి, ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పి పూర్తి స్థాయిలో పారదర్శకంగా జవాబుదారితనంగా దర్యాప్తు కొనసాగించి సాక్షిని విచారించి అందులో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలు ప్రజలకి తెలిసేలాగా విచారణ జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. అటువంటి ఏం జరగట్లేదు కదండి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు రాజకీయ నాయకులు పట్టుకోవడం, వాళ్ళేమో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం,
ఎస్పీ గారి దగ్గర నుంచి ఏమో కింద స్థాయి అధికారులకి ఏమో ఒత్తిడి రావడం, ఆ విచారణ జరగకుండా దాన్ని పక్కన ఆడేయడం, మళ్ళీ తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నేరస్తులుగా చిత్రీకరించడం, ఇది సరా మామూలే కదండి. శ్రీ అయ్యప్ప గారు, గత కొన్ని రోజులుగా మీరు ఫైట్ చేస్తున్నారు. మీపై 2 సార్లు దాడి జరిగింది. నేను ఆ విజువల్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు మొత్తం కూడా రక్తపు మడుగులో పడి ఉన్న పరిస్థితి, అదే విధంగా మీ ఒంటి నిండా కూడా కత్తిగాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కుట్లు పడ్డాయి? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే వీపీ వెనకాల వేసారండి, నాకు ఎన్ని అనేది కౌంట్ తెలీదు. వెనక వైపు ఏంటి, ఈ జబ్ మీద అయితే 5 కుట్లు వేసారండి. ఆ ఇంకా కొంచెం బాడీ అయితే బాగా పెయిన్స్ గా ఉంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు, పోలీసు వారు విచారణ మొదలు పెట్టారండి. మీ సామాజిక వర్గ పెద్దలు ఎవరైనా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎవరైనా మిమ్మల్ని పరామర్శించారు ఇప్పటి వరకు? ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? నాకు పార్టీలు అతీతంగా, నేను రాసేటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ కి పార్టీలు అతీతంగా అన్ని పార్టీల వర్గాల నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేశారు. ఆ జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, టీడీపీలో నాకు చాలా మంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు. వారంతా ఫోన్ చేశారు, ఇటువంటి జరగకూడదు, దురదృష్టకరం అని చెప్పి వాళ్ళందరూ ఖండించారు. వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారని చెప్పి భరోసా కల్పించారు. మా మంత్రి వర్యులు కూడా ఫోన్ చేసి నాకు సానుభూతి తెలియజేశారు. అట్లాగే ఇటువంటి జరగకుండా పోలీసులు కూడా పెద్దన్న పాత్ర పోషించే పోలీసులు కూడా, సమాజానికి పెద్దన్న పాత్ర పోషించే పోలీసులు కూడా ఎటువంటి కేసుల వల్ల వేరే కేసులు దర్యాప్తులు కూడా ఆగిపోతాయి. ఈ కేసులు ఇటువంటి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించి శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి పోలీసు వారిని కూడా కోరుతున్నానండి. మీడియా ద్వారా మీరు ఏం కోరుతా ఉన్నారు? అదే విధంగా అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీ మీద 51 ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలి. ఈ 51 ఎంక్వైరీ వేయకుండా గతంలో ఈ ఎవరైతే కోఆపరేటివ్ అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో వాళ్ళందరి మీద డిపార్ట్మెంట్ పరంగా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. 51 ఎంక్వైరీ జరగకుండా మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారని తప్పుడు రిపోర్ట్లు సృష్టించి రైతుల సంతకాలు పోర్జరీ చేసినటువంటి పురాణ పండ వెంకటరమణ ఇమీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కూడా క్రిమినల్ చర్యలు చేయాలి. అతని వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి. అతని మీద గతంలో పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఎస్ఐ గారి కంటే కూడా ముందున్న ఎస్ఐ గారు ఉన్నప్పుడు అయినా సరే చర్యలు ఏం తీసుకోలేదు. అతని మీద చర్యలు తీసుకోవాలి. అతని ఆస్తుల మీద, అతని ఆస్తులు కానీ, అలాగే స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు గారి యొక్క ఆస్తుల మీద కూడా దర్యాప్తు చేయాలి. అలా అవినీతితోటి వేల కోట్లు, వందల కోట్ల ఆస్తులు సంపాదించారు కోఆపరేటివ్ ఆఫీసుల్లో. అవన్నీ కూడా ప్రభుత్వం వారి ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. రైతుల సొమ్ముని రైతులకి అప్పగించాలి. తక్షణమే 51 ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. మా పంచాయతీ యొక్క నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి ఎవరికి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ పనులు జరిగినాయి అని చెప్పి ఒక అధికారిని నియమించి ఆడిట్ సక్రమంగా జరిగేటట్టు చూసి, ప్రజల సొమ్ము ఎవరు జోబులోకి వెళ్లకుండా ప్రజల సొమ్ము ప్రతి రూపాయి ప్రతి పేదవాడికి ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవినీతి పరులకి, అలాగే అసాంఘటిత శక్తులకి సమాజంలో చోటు లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నానండి. అంటే మీపై అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు 2 సార్లు మీపై దాడి జరిగిన నేపథ్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్తారా ఈ పోరాటాన్ని, లేదంటే ఏదైనా వెనకడుగు వేస్తారా? నేనేమి వెనకడుగు వేస్తే మా ఇంటి మీద దాడి చేసినప్పుడు అయితే కదండి, అంటే నేను వెనకడుగు అంటే మనమేమి ఎస్, కత్తితో చేయకూడదు కదండి. మనం చదువుకున్నాం, సమాజానికి మంచి ఎస్. వాతావరణంలో, సౌహృదయ వాతావరణంలో ఎవరికి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఒక ఉన్నతాధికారి న్యాయం చేయకపోతే మళ్ళీ రెండోసారి మూడోసారి వెళ్ళటం, అక్కడ న్యాయం జరగకపోతే చట్ట ప్రకారం మనం ముందుకు వెళ్ళాలండి. నేను ఎలాగ చట్ట ప్రకారంగా దేని మీద హైకోర్టులో ఒక రిట్ వేసి తెలుసుకున్నాను. మా కోఆపరేటివ్ సొసైటీ హైకోర్టు మీద లాయర్, యూనియన్ మీకు మీద తెలుసు. అవును. వేస్తానండి. అంటే నేనున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకున్నటువంటి మా గురువులు, సీనియర్ న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. మా తణుకు బార్లో కానీ, హైకోర్టులో కానీ వారందరూ సలహాలు సంప్రదింపులు తీసుకున్నాక దేని మీద ఎలా ముందుకెళ్లాలని వాళ్ళ ఆలోచనల మీద నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తానండి. బార్ అసోసియేషన్ సహకారం లభిస్తుంది అయ్యప్ప గారు మీకు ఈ వ్యవహారంలో? ఖచ్చితంగా అండి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంటి మీద దాడి జరిగినప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు, మైదుకూరు, రాజమండ్రి, భీమవరం, తణుకు అన్ని బార్లు కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. విధులు గైర్హాజరయ్యి వాళ్ళు నిరసన తెలుపుతూ ఇటువంటి చర్యలు చేయకూడదు, న్యాయవాదుల మీద దాడుల్ని వ్యతిరేకించారు. మా బార్ అసోసియేషన్ వారు అందరూ కూడా మమ్మల్ని చూడటానికి వచ్చారండి. నేను ఎక్కడైతే తణుకు ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నానో అలాగే మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇస్తా అన్నారు, ఆర్థిక పరమైన సపోర్ట్ కావాలని ఇస్తా అన్నారు, న్యాయపరంగా వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తా అన్నారు. మా న్యాయవాద మిత్రులు ఉండబట్టే అండి మేము ఖచ్చితంగా ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నానండి. ఫైనల్ గా అలాగే మీడియా జనసేనలో వారి చాలా సహకారం కూడా. క్రియాశీలకంగా, ఎగ్జాక్ట్లీ, జనసేనలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి మీరు. అదే విధంగా జనసేన ప్రభుత్వంలో
రావడంలో కూడా మీరు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఉదంతాన్ని మొత్తం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కానీ ఆయన కలిసే ప్రయత్నం కానీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. నా మీద గతంలో దాడులు జరిగినప్పుడే నేను కళ్యాణ్ గారికి అనేక లెటర్లు రాయడం జరిగింది. జనవాణిలో పెట్టడం జరిగింది. నేను జనవాణిలో పెట్టినప్పుడు ఎస్. ఒకసారి అయితే లోకం మాధవి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ ఆ రోజు ప్రజావాణిలో ఉన్నారు. ఆవిడ ఉండగా పెట్టాను. రెండోసారి వెళ్ళినప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. మూడోసారి వెళ్ళినప్పుడు గిట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళందరూ అధికారులు, ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజావాణిలో జనవాణిలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఇవ్వడం అయ్యప్ప గారు. జరిగిందండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అయ్యప్ప గారు. ఖచ్చితంగా మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు చేస్తున్న ఈ అవినీతి పోరాటానికి ట్రూత్ న్యూస్ మీకు అండగా నిలుస్తుంది. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న అవినీతిని కూడా మేము వార్త రూపంలో వెలికి తీసుకొస్తాము. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.